హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టీమ్ సరస్వతి దగ్గరకు వచ్చినాము. వెంకటరమణ కాలనీ, జైరాబాద్. ఇది వీళ్ళ డెకరేషన్ వర్క్ ఇంకా వీళ్ళ గణేష్ ఐడల్ ఎట్లుందో మనం ఒకసారి చూద్దాము. ప్లస్ వీళ్ళ టీమ్ తోటి కూడా ఒక మీటింగ్ తీసుకుందాము. రండి. ఇది ఒక టెంపుల్ లోపటి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ డెకరేషన్ వర్క్ చూసినట్టయితే చాలా బాగుంది. కొత్తగా ఇక్కడ ఈ విలేజ్ జైరాబాద్ లోపట అనేది ఇట్లాంటి డెకరేషన్ వర్క్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చూడండి. నాకు తెలిసి 2015 నుంచి గణేష్ పెడుతున్నారు బ్రదర్స్. సబ్స్క్రైబర్స్ చూడండి, ఇది 2015ది, ఇది 2016, అంటే ఇది శివుని ఆకారంలో ఉంది. ఇది 2017, 2018 అండ్ 2019 అక్కడ ఉంది. ఒక్క నిమిషం. 19ది ఇది 2020ది, 21ది చాలా బాగుంది. 22 డెకరేషన్ అయితే ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్. 23ది సింపుల్ అండ్ క్యూట్, చాలా బాగుంది. ఇది 24 ఫ్రెండ్స్, కొంచెం లైటింగ్ ఎక్కువ ఉంది, ఫీల్ అవ్వకండి. బాగుంది, అది కూడా లైటింగ్ కూడా బాగుంది దాన్ని. అండ్ ఫైనల్లీ ఇప్పుడు 2025 గణేష్ మీకు చూపించబోతున్నాను. అండ్ ఫైనల్లీ ఇది మన 2025 గణేశుడు. చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం లెట్స్ గో టు టీమ్. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇది మన టీం. అంటే ఇది టీం సరస్వతి. ఈయన టీం సరస్వతి వాళ్ళ పంతులు. అండ్ ఈ టెంపుల్ పంతులు కూడా ఈయననే అంట, లాస్ట్ 20 years నుంచి. సో ఈయన ఏం చెప్తారో మనం విందాము. చెప్పండి పంతులు గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ సరస్వతి మాత మందిర్, వెంకటరమణ కాలనీ, జహీరాబాద్. ఇది లేదా అన్న కూడా మనము 25 సంవత్సరాల నుంచి సతతంగా పూజా కార్యక్రమం నడుస్తున్నది. సంవత్సరం అమ్మవారి వసంత పంచమి కూడా చాలా బాగా నడుస్తున్నది. భక్తులందరూ కూడా సహకరిస్తున్నారు. ఈ చిన్న టీం గణేష్ మండలి ఇది కూడా చాలా బాగా నడుస్తున్నది. మహిమ అంత అమ్మవారదు. మళ్ళీ తర్వాత మన విఘ్నేశ్వర. ఇప్పుడు ఈ గణేశుడు మొత్తం ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ టీం స్టార్ట్ చేసి? టీం సరస్వతి అనే టీం స్టార్ట్ చేసి 2009 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా 18 సంవత్సరాలు నడుస్తుంది. 18 సంవత్సరాలు నడుస్తుంది. అప్పటి నుంచి విజయవంతంగా సాగుతూనే ఇంకా భారీగా మరింత ఎక్కువ అన్నమాట. మంచిగా ఆ దేవుని దయంతో అంతా మంచిగా నడుస్తుంది. హాయ్ బ్రో. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. హైదరాబాద్ నుంచి వచ్చినాను. అంటే యాక్చువల్లీ ఇక్కడ వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిండే. నాకు తెలిసిందే మీ టీం సరస్వతి గురించి, మా ఫ్రెండ్స్ చెప్పారు. సో అంటే మీరు అంటే మీ ఏజ్ ఉన్నప్పటి నుంచి ఈ గణేష్ దగ్గరకు వస్తున్నారు. టీం సరస్వతి గ్రూప్ లో మీరు ఎప్పుడు? ఫస్ట్ క్లాస్ ఉన్నా అనుకుంటున్నా అప్పుడు స్టార్టింగ్. అప్పుడు మేము ఇక్కడ ఇప్పుడంతా ఇంత భారీ సెటప్ ఉంది కానీ అప్పుడు ఒక చిన్న టేబుల్ వేసి, ఒక టీవీ టేబుల్ ఉంటది కదా మన ఇంట్లో, ఆ చిన్న టేబుల్ వేసి ఆ టేబుల్ మీద చిన్న ఒక 1.5 feet 2 feet గణేష్ ఆల్మోస్ట్ చిన్నగా ఉండే. ఇంకా అప్పుడు నాకు గుర్తులేదా, అప్పటి నుంచి నేను ఇక్కడ ఉన్నా ఆల్మోస్ట్. అంటే అప్పటి నుంచి గ్రూప్ మెంబర్. యూకేజీ అంటే ఇప్పుడు నేను అది గ్రాడ్యుయేషన్ అయిపోయి 1 year అవుతుంది. ఓకే, అప్పటి నుంచి ఈ గ్రూప్ లో మీరు కూడా ఒక మెంబరే. ఇప్పుడు ఈ గ్రూప్ కి మీరే లీడర్ అన్న? లీడర్ అన్నట్టు కాదు, మేము ప్రతి ఒక్కరం లీడర్లమే. ఓకే, జస్ట్ మాట్లాడడం ఏమన్నా ఉంటే ముందుకు వచ్చి చెప్తాను నేను. అందరి మాటనే మన మాట. మీ టీం పేరు ఒకసారి మీరు అందరు గట్టిగా చెప్తే. టీం సరస్వతి. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇంకా అందరం ఒకసారి డిస్కస్ చేసుకుందాము ఎవరెవరికి ఏమేమంటే ఇష్టము. అంటే ఎప్పటి నుంచి మీకు 2015 నుంచి నా దగ్గర అయితే కెమెరా ఉంది కాబట్టి నేను షూట్ చేసుకున్నా. సో 2009 నుంచి అయితే మన దగ్గర ఫోటోస్ సరిపోతుంది. 2015 నుంచి మీకు ఏ గణేశుడు అంటే ఎవరికి ఎక్కువ ఇష్టం అనేది చెప్పండి. సో దాన్ని బట్టి మనం మాట్లాడుతాం. ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేసి అంత. నేనే స్టార్ట్ చేయాలా? ఆల్వేస్ ప్రెసెంట్ లైక్ చేస్తాను నేను ఎప్పుడన్నా. ఇప్పుడు ఉన్నదేనా ఫేవరెట్ గణేష్? ఎప్పుడైనా ఇది ఒకటే కాదు, ఏ మ్యాటర్ అయినా సరే. ఇంకా ఇది ఒకటే కాదు, ఇప్పుడు దీంతో ఆగం కదా. ఇప్పుడు ఇది ఒకటే ఇస్తామని చెప్పి తర్వాత ఇంకోటి వేరే ఇష్టాలు మారాయన్న. ఇష్టాలు పెరుగుతాయి, ఇష్టాలు అనేది పెరుగుతాయి. ఒకటి తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ పెరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు కూడా నేను ప్రెజెంట్ నే లైక్ చేస్తాను.
సో ఒకసారి మన బ్రదర్ కూడా ఇస్తే ఆయన ఇప్పుడు మళ్ళీ సంతోష్ అన్న చెప్పినట్టు మీరు కవర్ చేసుకోకండి, చెప్పండి ఒకసారి. కూర్చోండి. చెప్పండి. ఇప్పుడు 2015 నుంచి 25 దాకా, 24 దాకానే, 25 అయిపోయింది, సంతోష్ బ్రో సెలెక్ట్ చేసుకున్నారు. సో మీరు చెప్పండి. లేదు, మేము లాస్ట్ ఇయర్ చేసేటివి. లాస్ట్ ఇయర్ గ్రాండ్ చేసినట్లా ఈ ఇయర్ కూడా ఇంకా గ్రాండ్ చేద్దాం అనుకుంటున్నాము. అయితే ప్రెసెంట్ అయితే మేము లాస్ట్ ఇయర్ బాగా చేసి దాని లెక్కనే ఈ ఇయర్ చేసుకుంటాం, ఇంకా ముందుకు పోదాం, ఇంకా సాగదాం అని చెప్పి. 2024 అయితే డెకరేషన్ చాలా బాగుంది. అయితే అన్న దేని గురించి అంటుండే అయితే ఏదైతే సెటప్ మనం మండపం అవును. కానీ సెట్టింగ్ కానీ ఆల్మోస్ట్ మొత్తం ప్రోగ్రామ్ గురించి అన్నీ ఎక్కువ ఓన్లీ వినాయకుడి గురించి కాకుండా అయితే మనది బొమ్మ అయితే ఇదే బొమ్మ అని కాదు, మనం చిన్నదైనా పెద్దదైనా ఏదైనా మనం తగ్గట్లు ఉంటది కదా. అవును. మేము లాస్ట్ ఇయర్ అయితే మేము గ్రాండ్ చేసినాం. అయితే ఈ ఇయర్ ఏంటంటే ఇంకా గ్రాండ్ కావాలని చెప్పి కోరుకుంటూ దానికి జస్ట్ నీకు చాయిస్ చేసింది అయితే కానీ నాకు అది డెకరేషన్ మీకు చాలా బాగా నచ్చింది. 2024 డెకరేషన్ చాలా బాగుంది. బ్రదర్ మీరు ఒకసారి చెప్పండి ఏదనేది గేమ్. సంతోష్ బ్రో, నిన్న అంటే నేను రాలేకపోయినాను. మీరు ఒక బ్లడ్ క్యాంప్ చేశారంట, అవును. అంటే చేయాలన్న థాట్ ఎందుకు వచ్చినట్టు? చేయాలన్న థాట్ అంటే మాకు మేము టీం ఏదైతే మేము ఏర్పడింది ఉన్నది చూడు, మేము ఒక సంకల్పం మీద మేము ఏది చేసినా కూడా మేము ఏదో ఒక యూస్ఫుల్ కి పనికొచ్చే పని చేయాలి. ఈ రోజు రేపు మనం చూస్తున్నాం అక్కడ ఇక్కడ అవి దానికి దీనికి అడ్వాన్స్ ఖర్చు ఓవర్ గా పెట్టేస్తున్నారు. అన్నిటికీ దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టొద్దు. గణేష్ దగ్గర మనీ మేనేజ్మెంట్ ఎవరు తెలుస్తలేదు, అడ్డమైన వాటికి ఖర్చు పెడుతున్నారు. వద్దు అట్లా, మనం ప్రజా సేవ చేయాలి. ఇప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ వేస్తే ఏంటంటే ఇప్పుడు మేము టీం అంటే మేము ఒక 100 మందికి చేయని అవసరం లేదు. ఇప్పుడు టీమ్ లో ఉన్న మేము ఒక 10 మంది ఫ్యామిలీస్ నుంచి ఇంకొక ఇద్దరు తీసుకొని వస్తే బ్లడ్ డొనేట్ చేస్తారు. బ్లడ్ డొనేట్ చేస్తే ఎవరికి లాభం అన్న? ఇప్పుడు బ్లడ్ డొనేట్ చేసినందుకు నాకు కూడా పర్సనల్ గా మంచిది, నా సొంతంగా నా బాడీకి నా హెల్త్ కి మంచిగా ఉంది. అది బ్లడ్ ఇచ్చిన డొనేట్ చేసిన బ్లడ్ మనకు అది దేవుని దయ వల్ల మంచిగా అందరికి పోయిన బ్లడ్ మంచిగా అందరికి ఉపయోగపడితే మంచిదే. అంటే ఇది అంటే ఒక చిన్న క్వశ్చన్, కాంట్రవర్సీ అనుకోకండి. చెప్పండి. ఇప్పుడు మీరు ఆ బ్లడ్ డొనేట్ చేశారు, అవును. వాళ్ళు సేల్ చేసుకుంటారనే లేకపోతే ఫ్రీగా చేస్తారా? అయితే మనకి ఆ బ్లడ్ డొనేషన్ ప్రతి దాంట్లో కూడా ప్రతి దగ్గర కూడా ఈ క్వశ్చన్ అనేది కాంట్రవర్సీ అని ఏం లేదు. ఈ క్వశ్చన్ కామన్, అడగాల్సిందే మీరు ఈ క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నేనేమి ఇస్తా అంటే, మన టీం మీద మనకు రిజిస్ట్రేషన్ ఇస్తాడు. మన టీం మీద నాకు రిజిస్ట్రేషన్ ఇచ్చింది. నా టీం మీద రిజిస్ట్రేషన్ ఇచ్చి నేను టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎప్పుడైనా ఎమర్జెన్సీ అవసరం ఉంటే ఐ కెన్ డొనేట్. ఫ్రీగా కూడా ఏ టైంలో కూడా ఫ్రీగానే డొనేట్ చేయగలం. ఇది ఓన్లీ మీ టీం కైనా లేకపోతే ఎవరికైనా మీ టీమ్ లో సమ్ ఫ్యామిలీ మెంబర్స్ లేదంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఏమైనా కానీ అందుబాటులో ఉండి ఆల్మోస్ట్ మేము మా సర్వం ప్రయత్నిస్తాము. ఎందుకంటే అది మన చేతుల్లో కాదు, ఎమర్జెన్సీ టైం కదా. మాక్సిమం ఎఫర్ట్ పెట్టి మేము ట్రై చేస్తాము ఓకే చేయడానికి. అది ఎవరికైనా పర్లేదు, మా టీమ్ ఏం కాదు. అంటే లైక్ ఆల్మోస్ట్ ఎంత మంది ఇచ్చుంటారు? మేము ఆల్మోస్ట్ 32 యూనిట్స్ ఏమో కలెక్ట్ చేసినాము. 32 యూనిట్స్. మేము వర్షం పడడం వల్ల మేము కొంచెం కార్యక్రమము ఆగిపోయింది మధ్యలో. మిగతాదైతే మిగతా అంతా విజయవంతంగా అన్నదాన కార్యక్రమం కూడా చేశారు. బ్లడ్ డొనేషన్ అసలు నిన్న ప్రోగ్రామ్ యాక్చువల్ గా మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయింది. Day 5 5th డే రోజు గణపతికి అయ్యవారికి పూజలాగా, 5వ రోజు పూజలాగా గణపతి హోమం చేసి, గణపతి హోమంతో స్టార్ట్ చేసి, మాది సరస్వతి టెంపుల్. మా టీం సరస్వతి అనే పేరు కారణము మాది సరస్వతి టెంపుల్. సరస్వతి మాతకి అమ్మవారికి ఫస్ట్ గణపతి హోమం కంప్లీట్ చేసి ఒక 12 జంటలు పార్టిసిపేట్ చేసినాయి గణపతి హోమం. మేమే ఏర్పాటు చేసినాం హోమానికి అన్ని. గణపతి హోమానికి అన్ని పంతులైంది, వాళ్ళకి ఏం లేదు, మేమే అన్ని ఏర్పాట్లు చేసినాము. గణపతి హోమం తర్వాత కుంకుమార్చన చేసినాం. అది సరస్వతి టెంపుల్ కాబట్టి అమ్మవారు సరస్వతి అమ్మవారు, సరస్వతి మాతకు కుంకుమార్చన చేపించాం. మహిళలందరూ ఒక 26 మంది మహిళలు ఏమో పార్టిసిపేట్ చేశారు కుంకుమార్చన. ఆ 2 పూజా కార్యక్రమాల అనంతరము మనకు మధ్యాహ్నం నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్ స్టార్ట్ చేసుకొని లోపలనే మళ్ళీ అన్నదాన కార్యక్రమం కూడా దాంతో పాటు అరేంజ్ చేసుకున్నాం. అంటే ఇట్లా బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు ఎవరైనా వస్తే కూడా భోజనం చేసి బ్లడ్ ఇస్తారని చెప్పేసి అనే ఇంటెన్షన్ తోటి అట్లా ప్లాన్ చేయడం జరిగింది. వచ్చేటప్పుడు ఇందాక ఎంట్రన్స్ లో చూసిన మళ్ళీ కుకింగ్ ఏమో అవుతుంది. అవును, కనుక్కుంటే 108 పూజ అని చెప్పి అన్నారు. అవును, అది ఈ రోజు స్పెషల్ అట్రాక్షన్. మా Day 6 కి స్పెషల్ అట్రాక్షన్ 108 రకాల ప్రసాదాలు. మా కాలనీ వాళ్ళందరూ గానీ, మా పక్కన చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళందరూ గానీ, అలాగే మాకు 2-3 గణేష్లు ఉన్నాయి ఇక్కడ. మా హౌసింగ్ బోర్డ్ అంటే ఒక్కటే, మా సరస్వతి ఒక్కటే కాదు. ఓకే సంతోష్ బ్రో, ఈ రోజు 108 అని చెప్పి మీరు ఏదో చేస్తున్నారని చెప్పి దాని గురించి నాకు తెలియదు, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే మేము ప్లాన్ చేసుకున్న ప్రకారము మా ప్రోగ్రామ్ లకు తగ్గట్టు మేము ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నాము. అయితే మేము షెడ్యూల్ క్రియేట్ చేసుకున్నాము, ఒకటి 11 days షెడ్యూల్ క్రియేట్ చేసుకున్నాము. ఈ ప్యాంప్లెట్ మేము 11 days ప్రోగ్రామ్ ఇది మాది.
Okay. కంప్లీట్ డే 1 to డే 11. ఇది మేము దీని ప్రకారం మేము షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నాము, దీని ప్రకారం ప్రోగ్రామ్ చేస్తున్నాము. అయితే ఇది 108 ప్రసాదాలు ఏదైతుందో దీంట్లో ఉన్నది కాకుండా ఇంకొకటి ఎక్స్ట్రా ప్రోగ్రామ్ ఇది. ఓకే, ఇంకా మీరు మేము మా Sudden గా ప్లాన్ చేసుకొని మేము చేస్తున్నాము 108 ప్రసాదాలు అని చెప్పి. అయ్యవారికి ఈ రోజు 6వ రోజు పూజకు 108 ప్రసాదాలు సమర్పించి అన్నదాన కార్యక్రమం తదనర్పు మన పూజా కార్యక్రమం అయిపోయినాగానే అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఓన్లీ మీ టీమ్ మెంబర్స్ అయినా లేకపోతే కాలనీ వాసులు అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారా? మా టీం మెంబర్స్ అని కాదు, మేము ఇక్కడ దగ్గర మా ఒక 4 కాలనీలు ఉన్నాయి, ఒక 4 గణేష్ మిత్రులు ఉన్నారు. మా మండలి ఒకటి గణేష్ మండలి, మా మండలి టీం సరస్వతి అంటే మా మా గణేష్ మండలి కాదు, మేము ఒక 4-5 ఉన్నాయి మా గణేష్లు. మా అన్ని టీంలలో మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా దోస్తులు అనమాట, మా దోస్తానంతా అందరం కలిసి ఇట్లా ఫిక్స్ అయిపోయి అన్ని గణేష్ల నుంచి ఈ రోజు ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ డే ఇంకొకసారి వేరే గణేష్ దగ్గర చేసినప్పుడు మా దగ్గర నుంచి అందరు ఆడికి వెళ్తారు. అట్లా మేము ప్లాన్ చేసుకున్నాము యూనిటీగా. పర్సనల్ క్వశ్చన్, లాస్ట్ ఇయర్ మీ గణేశుడు లడ్డు వేలంపాట ఎంత పోయింది? మా గణేశుడు లడ్డు వేలంపాట 1,25,000. 1,25,000. ఇంకొకటి ఏంటంటే మా దగ్గర ఒక 3 years నుంచి హ్యాట్రిక్ గా లడ్డు కొన్న వాళ్ళు కారు కొంటారు ఓకే, మా దగ్గర. తప్పకుండా ఇప్పుడు మేము సపోజ్ మా టీమ్ లోనే ఉన్నాం మేము. ఇప్పుడు నితీష్ నాయక్, ఇప్పుడు భవానీ శంకర్ రెడ్డి అని, శుక్రవర్ధన్ రెడ్డి అని వాళ్ళిద్దరు బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా లడ్డు తీసుకున్నారు పోయినసారి, వాళ్ళు కార్ తీసుకున్నారు. ఇంకోటి లాస్ట్ ఇయర్ అరవింద్ తీసుకున్నాడు, బబ్లు, ఆయన కూడా కార్ తీసుకున్నారు. ఒక 3 years నుంచి కంటిన్యూగా నేను కూడా ఒక 2 years బ్యాక్ తీసుకున్నట్టు లడ్డు. మీ యొక్క గణేశుడు ఇంకా విజయవంతంగా సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చే ఏడాదిలో ఇంకా విజయవంతంగా మీరు అందరు ఇలానే పాల్గొని చాలా హ్యాపీగా ఉండాలి, అందరూ బాగా ఎంజాయ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా ఇంకోటి ఏంటన్నా మా నుంచి ఒకటి అందరికి ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో అంతమందికి మేము కోరుకుంటున్నాం ఏంటంటే, ఈ గణేష్లు పెట్టి దాన్ని పూజ చేసి తీసుకుపోయి నిమజ్జనం చేసినట్టు కాదు. ఆయన కూర్చున్నాడు, ఆయన తీసుకొచ్చి మండపంలో గుర్తపెట్టినామంటే ఆయన నుంచి వచ్చే శక్తి మనకు కనిపించాలి కళ్ళ ముందు. అంటే ఆయనకు సేవ చేయాలి, అంత పూర్తి సేవ చేయాలి. కొత్తగా పనికొచ్చేటట్టు కొత్తగా ఒకరు ఇట్లా మనీ ఈడ ఖర్చు వేస్ట్ పోయింది అని ఒక పిన్ పాయింట్ లో కూడా ఈడ మనీ వేస్ట్ అయింది అని ఒకరు కూడా పేరు పెట్టేటట్టు ఉండదు. మనం చాలా ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు ఈ గణేష్ చందాలు ఏమైతే వస్తాయో. ఇప్పుడు మేము సపోజ్ మా దగ్గరనే చూడండి, ఈ సెటప్ కి, ఈ వినాయకుడికి ఇదంతా వదిలేస్తే కూడా మాకు ఇదంతా ఇంపార్టెంట్ కాదు. మాకు ముఖ్యం ఏంటంటే మా పూజలు. ఈ ఫస్ట్ 5 days మేము ఇంచుమించు మేము 5 రోజుల్లో కూడా మేము ఫెస్టివ్ గా కల్చరల్ గా ఇప్పుడు దేవునికి ప్రోగ్రామ్స్, పూజా ప్రోగ్రామ్స్ ఫస్ట్ 5 days ఫస్ట్ హాఫ్ లో మేము దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చి దేవుని పూజలు లైక్ గణపతి హోమం, కుంకుమార్చన. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో రోజు హోమం ప్లాన్ చేస్తున్నాము, భజనలు. ఇంకొకటి ఏంటంటే మా దగ్గర మీరు గణేష్లు పెట్టిన వాళ్ళు టీంలు ఎవరైతే ఉంటారో చూడండి, అందరికి ఒక మాట చెప్తున్నాం. మేము ఒక కోరిక కోరుకుంటున్నాం మా టీం సరస్వతి నుంచి. ఒక కోరిక ఏంటంటే, మన దగ్గర పిల్లలు ఉంటారు, ఇప్పుడు వీళ్ళందరి పిల్లలు ఉన్నారు కదా, ఈ పిల్లలందరికీ మనం చెప్పాలి, మనం రోజు ఒక శ్లోకం చెప్పాలి. రోజు ఒక శ్లోకం మనం పెద్దలం ఫస్ట్ చెప్తే మనల్ని చూసి వాళ్ళ పిల్లలు చెప్తారు. సో వీళ్ళకి ఏంటంటే తదనంతరం ఇప్పుడు ముందుకు తరానికి వీళ్ళు మంచి భవిష్యత్తు, వీళ్ళకి మంచి పాఠం లాగా ఉంటది అది. సో వీళ్ళకి మంచి శ్లోకాలు చదివిపించి వాళ్ళకు చూసుకుంటేనే పర్లేదు, పిల్లలకి రాసిస్తే చూసి చదువుకుంటారు వాళ్ళు. చిన్న పిల్లలు వాళ్ళకి అట్లా అలవాటు అయితే, వాళ్ళకు ఏదైనా కూడా ఒకసారి అలవాటు అయింది అనుకోండి, మనకు కూడా ప్రతి ఒక్కటి మనం చేసే మంచి పనో చెడు పనో గానీ అలవాటు ప్రకారంగానే వస్తాయి బయటికి. మంచో చెడో గానీ అలవాటుతోటే వస్తాయి బయటికి. సో వాళ్ళకి ఇట్లా అలవాటు చేయాలి అని చెప్పేసి మోటివేషన్ ఇవ్వాలి వాళ్ళకి. మండపంలోనే కాదు, వాళ్ళకి రెగ్యులర్ గా ఇక్కడ దీని మండపం ఈ గణేష్ ఉత్సవాలు అయిపోయినాక కూడా వాళ్ళకి ఇంట్లో ప్రాక్టీస్ చేయమని చెప్తాం వాళ్ళ పేరెంట్స్. మీరు కూడా చెప్పండి, పిల్లలకు నేర్పియండి. భవిష్యత్తుని కాపాడుకోవాలి మనము. నేనున్నా ఈ మా టీమ్ సరస్వతి అయితే ఏది ఉందో, మేము ఇక్కడ ఏ రిలీజియన్ మాకు పర్టికులర్ గా ఇప్పుడు వీలే ఉండాలి, వీలే చేయాలని ఏ రిలీజియన్స్ లేకుండా మా దగ్గర నిన్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయింది. యాక్చువల్ నిన్న సండే రోజు 5th day పూజా కార్యక్రమంగా గణపతి హోమము, కుంకుమార్చన తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఉంది. చెప్పినాం కదా, చెప్పినట్టే ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో మేము చూసుకున్నట్టయితే మీకు ఉన్నాయి మా దగ్గర వీడియోలు చూడండి కావాలంటే. మా ముస్లిం సోదరులు ఉన్నారు, అందులో క్రిస్టియన్ సోదరులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ కులం ఈ కులం ఏ కులాలు కుల భేదాలు ఏది లేకుండా ఇక్కడ మేము జరుపుతున్నాం ఈ టీం సరస్వతి తరఫున. మాకు ఇక్కడ ఏ పట్టింపులు లేవు. ఇక్కడికి వచ్చేసరికి మా సంకల్పం ఏంటంటే, మా టీం ఇప్పుడు నేను ఒక్కనే మాట్లాడుతున్నానంటే ఇప్పుడు నేనేదో ఉన్నాను కాదు, అందరి మాటనే నాది. అందరము ఒకటే, అందరూ హెడ్డే, అందరూ లీడర్లే. ఎందుకంటే ఈ గణేష్ పండుగ దగ్గర ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ ఉండాలి.
ఇది ఒక్కరు లీడర్ అయ్యి ముంగడికి వీళ్ళు లీడర్ అని చెప్పి వాళ్ళని దొబ్బితే కాదు. వాళ్ళని లీడర్ అయి దొబ్బినాక కూడా వాళ్ళు జస్ట్ ఉంటారు అంతే. కానీ అందరికి రెస్పాన్సిబిలిటీ ఉంటేనే ఇంత పెద్ద వినాయకుడు ఉన్నారు, ఈ లెవెల్లో ఇన్ని పూజా కార్యక్రమాలు చేస్తున్నామని మీరు అర్థం చేసుకోవాలి. మాకు అడగొద్దు. ఇంకొకసారి కూడా మీరు లీడర్ కాబట్టి అనద్దు, ఎందుకంటే మనం లీడర్లం కాదు, అందరు లీడర్లు ఉన్నారు కాబట్టి ఇంత ఎత్తున ఇంత భారీగా గణనాథుడికి, శ్రీ సరస్వతి గణనాథుడికి పూజా కార్యక్రమాలు మరియు ఇంకెన్నో ఆటల పోటీలు ఉన్నాయి. మా టీం అందరికి, పిల్లలందరికీ మేము బాక్స్ క్రికెట్ లో టోర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నాం. క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయండి. మనం అందరం నార్మల్ టైంలో పోతున్నాం కదా బాక్స్ క్రికెట్ లకి, అందరం ఇప్పుడు రెగ్యులర్ గా అన్ని జాగాలలో అయినాయి, అన్ని ఊర్లలో అయినాయి, అన్ని సిటీలలో, అన్ని విలేజ్లలో కూడా ఈ రోజు రేపు బాక్స్ క్రికెట్ ఉంది. పిల్లలకు బాక్స్ క్రికెట్ నేర్పండి, తీసుకపోండి. అట్లా మంచిగా పిల్లలకు యాక్టివిటీస్ చేపియండి, పనికొచ్చే యాక్టివిటీస్ చేపియండి. పిల్లలకు మంచి చెడు ధర్మ మార్గం నేర్పియండి. పిల్లలు ఆట ఆడితే ఇప్పుడు ఇంకొకటి మనం ఈ రోజు రేపు ప్రతి ఒక్కరికి సెల్ఫ్ డిఫెన్స్, కుంఫు, కరాటే అనేది మార్షల్ ఆర్ట్స్ లో కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు మన అందరూ హిందూ బంధువులు అందరూ హిందూ మిత్రులు అందరూ కూడా ప్రతి ఒక్కరు మన హనుమాన్ మార్షల్ ఆర్ట్స్ ఉంటాయి కదా, దాంట్లో పాల్గొనాలి, దాంట్లో పార్టిసిపేట్ చేయండి. అందరూ ఫ్యూచర్ బాగుంటది. మనకు సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి. మన దేవుళ్ళ కోసము, మన గుడి కోసము, మన ధర్మం కోసము. ఆ పొద్దుగా చరిత్రలో ఆ రోజు అన్ని యుద్ధాలు అన్ని ఎన్నో చూసినాం మనము. విన్నే కథలు అంటే కథలు ఉట్టిగానే చెప్పరు, అది ఏదో మూల కారణంగానే ఆ కథలు రాసి పెట్టిరు. సరే అది కథలో ఇంకేమన్నానో చెప్పు కథలో ఇంకేమన్నా ఉండొచ్చు, కానీ అదనేది ధర్మ మార్గము అనేది మనకు తెలుసు. మంచి చెడు అనేది మాత్రం మనకు తెలుసు. అందుకే ఆ కథల ప్రకారము ఆ వీరులు ఆ రోజు అంత కొట్లాడి అంత చేసి కొద్దిగా మనకి ఇట్లు వచ్చారంటే ఈ దేశాన్ని మనం రక్షించుకోవాలి. భారతదేశం కోసము మనం ఎల్లప్పుడూ సేవలు అందించాలి, ప్రజలకు సేవలు అందిస్తూనే ఉండాలి. మేము సోషల్ గా ఇంకా ముందు పోతాము, ఒకటేసారి ఇంత మీదకి పోతామని చెప్పాం. మేము చిన్నగా అంచెలంచెలుగా అయినా సరే తప్పకుండా టీం సరస్వతి అనేది ఇంకెన్నో కార్యక్రమాలు ముందు చేస్తుంది. మేము తప్పకుండా కాన్ఫిడెన్స్ తో చెప్తున్నాం, ఎందుకంటే మా దగ్గర యూనిటీ అట్లుంది, మా సంకల్పం అట్లాంటిది. నేను కూడా కోరుకుంటున్నా బలంగా. థ్యాంక్ యూ అన్న. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్ అందరికి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై శ్రీరామ్. సరే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. గౌతమ్ అన్న మా దగ్గరకు వచ్చినందుకు, అంత దూరం నుంచి హైదరాబాద్ నుంచి చాలా కష్టపడి వచ్చారు, ఇన్వైట్ చేసాం వెంటనే. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే రండి, ఇంకా మేము ప్రోగ్రామ్ చేస్తాం. మీది కూడా ఇంకా చాలా బాగా జరగాలని నేను కూడా ఇంకా తప్పకుండా అన్న. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్ అన్న. ప్లీజ్ సబ్స్క్రైబ్ గౌతమ్ రావణ్. థ్యాంక్ యూ.